ఈ రోజు మనం తెలుసుకోబోయే అంశం ఎలా జీవించాలో తెలుసుకోండి. ఈ శరీరం భూమి మీద తల్లి గర్భంతో తయారైంది. భార్య లేక భర్త, బిడ్డలు అందరూ ఈ భూమి మీదే మనకు కలిశారు కనుక వీటన్నిటినీ భూమి మీద బట్టే వదిలిపెట్టి వెళ్ళిపోతాము. ఈ భూమి మీద మనం పొందింది ఏదైనా ఉందంటే ఈ భూమి మీద పెట్టి వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. అదే ప్రకృతి నియమం. కనుక మీ సంసారాన్ని ప్రేమించండి, పోషించండి. సాలెపురుగు గూడు అల్లుకొని అందులో తానే బందీ అయినట్లుగా ఈ సంసారాన్ని నిన్ను బంధించేట్లుగా అల్లేసుకోకబాకండి. తామరాకుపై నీటి బొట్టులాగా జీవితాన్ని గడుపుతూ ఉండండి. తామరాకు నీళ్లలోనే బురదలోనే ఉంటుంది. అయినా చెడ్డదైన బురదని మంచివైన నీటిని కూడా అంటించుకోకుండా తానుగా ఉంటుంది. అలా ఉండటానికే మన సాధన ఉండాలి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాము. ఈ ప్రపంచంలో మంచి చెడు రెండు ఉన్నాయి. ఆ రెండింటినీ మీ శరీరంతోనే వ్యవహరించండి. అంతేగాని దేన్ని మీ మనసుకు తీసుకోవద్దు. మనస్సుతోనే కాక కేవలం శరీరంతోటేనే ఈ ప్రపంచంలో బతకటం మన సాధన చేయిస్తే 75% కష్టాలు తీరిపోతాయి. ఇది నిజం. ప్రయత్నించి చూడండి. మీరు సంఘంలోనే ఉండండి, కానీ సంఘం మీలోకి ప్రవేశించకుండా జాగ్రత్త పడండి. అంటే మీరు దేన్నైనా మీ శరీరంతో మెదడుతో చెయ్యండి. ఆ పనిని మనసు దాకా తీసుకుని వెళ్ళబాకండి. ఆ పని జరిగితే ఆనందం, లేకపోతే దుఃఖం, ఇదంతా మన మనసుతోనే ఉంటుంది. అందుకనే ఆత్మైన మీరు ఒక్కొక్క విషయము శరీరంతో పాటు మనసును కూడా పెట్టాల్సిన అవసరం వస్తుంది. అప్పుడు మనసు పెట్టండి, కానీ ఎంతవరకు పెట్టాలో అంతవరకే పెట్టి వ్యవహారాన్ని నడపండి. ఉదాహరణకి పడవ నీళ్లల్లో ఉంటే మన ప్రయాణం హాయిగా సాగుతుంది. కానీ నీళ్లు పడవలోకి వచ్చేసాయనుకోండి, అప్పుడు పడవ మునిగిపోతుంది. కనుక మన సంఘంలోనే సంసారంలోనే ఉండాలి, కానీ అవి నీ లోపలికి రాకుండా జాగ్రత్త పడాలి. ఈ జీవితము మీ శరీరాన్ని తెలుసుకొని దానికి ఎంతవరకు ప్రాముఖ్యత ఇవ్వాలో అంతవరకే ఇవ్వటం జ్ఞాని యొక్క లక్షణం. ఇలా జీవించడం గనక మీరు సాధన చేస్తే ముక్తికి రెండో మెట్టు ఎక్కినట్లే. మనం శరీరంతో దేన్ని అంటించుకోలేదు. మన జీవిత విషయానికి వస్తే శరీరము, మెదడు మాత్రమే వాడి అన్నిటినీ ముట్టుకోవాలి, పనులు చేసుకోవాలి. కానీ మనసు మాత్రం ఆత్మపై లగ్నం అవ్వాలి. మనసుతో దేన్ని అంటించుకోకూడదు. మీరేదైనా కొత్త పని, అలవాటు లేని పని చేసేటప్పుడు మాత్రమే మీ మనసు అవసరం వస్తుంది. నిత్యం అలవాటైన పనులకి మీ శరీరం చాలు. ఉదాహరణకి మీరు కొత్త వ్యాపారం పెట్టారు. కొత్తల్లో ఏమీ రావు. ఆ పని చేయటం కూడా మీకు కష్టం, నష్టం వస్తే ఎలా అన్న భయం ఇవన్నీ ఉంటాయి. అలాంటప్పుడు మీ శరీరము, బుద్ధి, మనసు, మీ సకల శక్తియుక్తులు ఆ వ్యాపారమే పెట్టి వ్యాపారం చేయవలసి వస్తుంది. మీ మనసును మాత్రం నిత్యం ముక్తిపై నిలపండి. ఈ శరీరము, బుద్ధులతోనే మీ పనులన్నీ చేసుకోండి, ఆనందించండి. కానీ దేన్ని మీ మనసుకు పెట్టుకోకండి. మీ మనసు ఎల్లప్పుడూ ఆత్మ పైన లేక దేవుని పైనే లగ్నం కావాలి. మనల్ని ఓ వ్యక్తి తిట్టాడు అనుకోండి, అప్పుడు అక్కడ మీరు మీ మెదడు పెట్టండి. అతను అన్న మాటలు నా తప్పు ఎంత అని ఆలోచించండి. ఆ తప్పులు సరి చేసుకోండి, అంతే. ఒకవేళ మీ తప్పేమీ లేకుండానే అన్నారనుకోండి, ఒక చెవితో వినేయండి, మరో చెవితో వదిలేయండి, అంతే. ఇక్కడ ఈ సందర్భంలో మీరు మెదడు మాత్రం పెడితే మీకు బాధ ఉండదు. కానీ మనం ఏం చేస్తాము? మెదడుతో దానికి మనసును కూడా పెడతాము. గోడితో పోయేదానికి గొడ్డల్ని వాడతాము. ఇక్కడ మనసును పెడితే ఏమవుతుంది? వాడు నన్ను తిట్టాడన్న బాధ ఉంటుంది. వాడిని ఎలాగలాగ బాధ పెట్టాలన్న కోరిక మొదలవుతుంది. వాడి మీద ద్వేషం పెరుగుతుంది. ఇలా మనకు మనశ్శాంతి లేకుండా పోతుంది. ఇలా ప్రతి చిన్నదాన్ని, ప్రతి అక్కర్లేని దానిపైన మనసు పెట్టడం, అన్నిటినీ మనసులో పెట్టేసుకోవడం వల్లే మనకి కష్టాలు, బాధలు కలుగుతున్నాయి. ఈ విషయం మీకు ఈపాటికి బాగా అర్థమై ఉంటుంది. మన బాధలకి, సంతోషాలకి మన మనసే కారణం. దాన్ని ఎలా వాడుకోవాలో తెలియకపోవటమే కారణం. మమకారంతోనా లేక ద్వేషంతోనైనా ఏ పనైనా మనల్ని బంధిస్తుంది. అవి లేకుండా చేస్తేనే మనం ముక్తికి అర్హులవుతాము.
ఈ ప్రపంచం మబ్బులా దేవుణ్ణి కప్పేసి నేనున్నానని నీకు భ్రమ కల్పించి మనల్ని ముంచుతుంది. అదే మాయ. దాన్ని జ్ఞానంతో తొలగించండి. పరమాత్మ మాత్రమే మిగుతాడు. ఆయన్ని గట్టిగా పట్టుకోండి చాలు. కనుక మనసును ఎంతవరకు ఎప్పటి వరకు వాడాలో అంతవరకే వాడి మిగతా సమయం అంతా దేవునిపైనే ధ్యాస పెట్టాలి. నీ సంసార సాగరం శరీరంతో నడవాలి, మెదడుతోనూ కాదు. దేనిని మనసులోకి పెట్టుకోకండి. హాయిగా ఉండండి, ముక్తిని పొందండి.